హలో మై వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మీకు అర్థమైంది. చికెన్ కర్రీ ఎలా చేయాలి నా స్టైల్లో అనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. గోయింగ్ టు ద వీడియో. ఇంకా చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఇవైతే మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బగారాకు, ఇలాచీ, లవంగం, అలాగే దాల్చిన చెక్క, సాజీరా, పూత ఇవన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా మనం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. మంచిగా ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాం. దానికంటే ముందు మనం మెయిన్గా కసూరి మెంతి యాడ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ టేస్ట్ అదే. కసూరి మెంతి యాడ్ చేయడం వల్లే మనకి టేస్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇంకా తర్వాత మనం దీంట్లో పసుపు యాడ్ చేసుకొని తర్వాత చికెన్ కూడా మనం యాడ్ చేసుకుందాం. చికెన్ మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా దాంట్లోకి మనం టమాటోస్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఎందుకంటే మంచిగానే కుక్ అయిపోయింది ఆయిల్లో. టమాటోస్ వేసుకున్నాక దాంట్లోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టమాటోస్ అండ్ చికెన్ కూడా తొందరగా కుక్ అవుతుందన్నమాట. దాని తర్వాత మనం కారం కూడా యాడ్ చేసుకుందాం. మనకి ఎంత టేస్ట్కి సరిపడంత తీసుకోవాలన్నమాట. మేమైతే స్పైసీగా తింటాం కాబట్టి నేను దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఎలా తింటారా అనే దాన్ని బట్టి మీరు కూడా టేస్ట్కి సరిపడంత కారం వేసుకోండి. ఎందుకు అనంటే మనం కారంతోనే కదండి టేస్ట్ మారిపోతుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ ఇదైతే మెయిన్గా చెప్తున్నాను అనమాట. మంచిగా కలుపుకొని తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. మంచిగా కుక్ అయిందనమాట. కారం అవన్నీ పట్టేసి దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. తీసి చూస్తే మనం ఎంత చికెన్ తీసుకుంటున్నాం అనే క్వాంటిటీలోనే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి దాని తర్వాత దీంట్లోకి కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. కొరియాండర్ యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. దాని తర్వాత మనం దీంట్లోకి మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. మెయిన్గా నేను దీంట్లో తీసుకునే మసాలా ఏంటి అని అంటే సూర్య మసాలా అనమాట. ఇది అందరి దగ్గర ఉండదు. ఇక విలేజెస్లో అయితే దొరుకుతుంది, బట్ సిటీలో అయితే కష్టం అండి. గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బగారా కూడా నేను చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను బగారా ఎలా చేయాలనేది ప్రీవియస్ వ్లాగ్లో ఉంటుంది. మీరు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆయిల్ వేసుకున్న తర్వాత బగారా ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే మళ్ళీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు, ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీలోనే మనం వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. దాంట్లో వేసుకొని మనం ఎన్ని రైస్ తీసుకుంటున్నాం, మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా దాంట్లో యాడ్ చేసుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోయి రైస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇంతేనండి. చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించాను, అలాగే బగారా కూడా ఎలా చేయాలనేది చూపించాను కదా. నేనైతే ఇదే సేమ్ ప్రాసెస్లో అయితే ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.